భారతీయ సంస్కృతిలో ధర్మానికి మారుపేరు, ఆదర్శ పురుషుడు ఆ శ్రీరామచంద్రుడు. వసంత ఋతువు చైత్రమాసంలో వచ్చే ఈ శ్రీరామనవమి మనకు అత్యంత పవిత్రమైన పండుగ. అసలు ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటో, శ్రీరామనవమి రోజున భద్రాచలం విశిష్ట ఏంటో పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. త్రేతాయుగంలో అయోధ్య రాజైన దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సూచన మేరకు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం చేస్తారు. యజ్ఞకుండం నుండి వచ్చిన ప్రజాపాట్య పురుషుడు ఒక పాయాస పాత్రను దశరథ మహారాజుకు ఇస్తాడు. ఆ పాయాసాన్ని మహారాజు భార్యలైన సుమిత్ర, కైకే, కౌసల్యలు స్వీకరిస్తారు. యజ్ఞ ప్రసాద ఫలితంగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా కౌసల్య గర్భాన్న జన్మించాడు. కైకేకి భరతుడు మరియు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. లోకకంటకుడైన రావణాసుడిని అంతం చేయడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా మానవ రూపంలో అవతరించారు. శ్రీరామనవమి అంటే కేవలం ఆ శ్రీరాముడు పుట్టినరోజు మాత్రమే కాదు, ఆ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా. జనక మహారాజు తన కుమార్తె అయిన సీతకు వీరుడైన భర్త కావాలని శివధనుసుని ఎక్కుపెట్టిన వారికే సీతనిచ్చే వివాహం చేస్తానని ప్రకటించారు. ఎందరో రాజులు విఫలమైన చోట ఆ శ్రీరాముడు అవలీలగా ఆ ధనుసునెత్తి నారి సంధించే క్రమంలో అది విరిగిపోతుంది. అలా సీతారాముల వివాహం వైభవంగా జరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటాం. జనక మహారాజు సభలో శివధనుసు విరిచి రాముడు సీతమ్మను వరించిన ఘటన లోక కళ్యాణానికి ఒక సంకేతం. శ్రీరామనవమి రోజున తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ సమయంలో ఇక్కడ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఒక ఆచారం. శ్రీరామనవమి రోజున మనం స్వీకరించే ప్రసాదాలకు కూడా ఒక రకమైన శాస్త్రీయ కారణం ఉంది. పానకం, వడపప్పు, చలిమిడి. పానకం అంటే బెల్లం, మిరియాల పొడి, యాలకులు కలిపిన నీరు. ఇది వేసవిలో శరీరానికి చలవ చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. చలిమిడి, బియ్యం పిండి మరియు బెల్లంతో చేసే ఈ ప్రసాదం మన సాంప్రదాయాలలో ఒక భాగం. మనం కొన్ని ప్రత్యేక పండుగలలో కానీ లేక సాధారణంగా చలిమిడి, వడపప్పును దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. ఆ శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని తృణాప్రాయంగా వదిలి అడవికి వెళ్ళాడు. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, కేవలం నిజమైన భక్తి మాత్రమే అని, శబరి భక్తితో కులమతాలకు అతీతంగా భక్తి ఉంటే చాలు దేవుడు కరుణిస్తాడని నిరూపించాడు. రాముడు ఒక దేవుడిగానే కాదు, ఒక కొడుకుగా, భర్తగా, రాజుగా ఎలా ఉండాలో మనకి నేర్పారు. ఈ శ్రీరామనవమి రోజున మనం కూడా రామయ్య బాటలో నడవడానికి ప్రయత్నిద్దాం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఊర్లో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.